ఇప్పుడు సాతాను వచ్చి ఎక్కడ పనిచేయడం మొదలు పెట్టాడంటే సంఘాల్లో పనిచేయడం మొదలు పెట్టాడు. అతనికి దాసుల్ని కొంతమంది అనుచరుల్ని ఏర్పాటు చేసుకుని సత్యవాక్యాన్ని ప్రకటించడం మానేసి అబద్ధాన్ని చెప్పడం మొదలు పెట్టారండి సంఘాలు. జనాలు కూడా ఎలా తయారైపోయారంటే జనాలు కూడా అంటే దురద చెవులు కలవారై హితబోధకు చెవిరొక కల్పన కథల వైపు తిరిగి కాలం వచ్చిందని చెప్తాడండి పౌలు గారు తిమోతితో. ఈరోజు సంఘాల్లో వాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. అమ్మ ఇదిగో ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఇది మార్చుకో, దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తానంటే నచ్చదండి. నువ్వు ఎలాగున్నా పర్లేదు, కానుక తెచ్చి కానుక పెట్టలేసి దేవుడు నిన్ను తీరుస్తానంటే చాలా సంతోషంగా ఉంటుందండి. కానీ చెప్తున్నాను చూడండి, రేపు పొద్దున ఇప్పుడు ఆత్మని ఎక్కడికి వెళ్ళిద్దండి? అగ్నిలోకి వెళ్ళిపోయింది, నరకానికి వెళ్ళిపోయింది. ఎలాంటి మాటలు ఈ రోజు లోకానికి నచ్చవు. ఎలాంటి మాటలు నచ్చుతాయంటే నీ కుటుంబానికి దీవెన వచ్చింది, నీ కుటుంబానికి ఆశీర్వాదం వచ్చింది, నువ్వు ఎలా ఉన్నా పర్లేదంటే చాలా మంచిగా అనిపిస్తారండి ఆయన. ఈ పాపాన్ని విడిచిపెట్టు, పరిశుద్ధంగా జీవించు, అప్పుడు మాత్రమే నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏదన్నా పొందుకోగలవంటే అది నచ్చదండి. అవునా? నచ్చదండి. దేవుడే అంటాడు కదా యెషయా 57:7, ఇదిగో మీ ప్రార్థన వెళ్ళకపోతే నా చెవులేమి మందం కాలేదు, మీకు సహాయం చేయకపోవడానికి నా హస్తాలు ఎందుకు కొరచ కాలేదు, మీకు నాకు మధ్యలో మీ పాపాలు ఏం చేస్తున్నాయి? అడ్డుగా వచ్చేస్తున్నాయి. మరి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలండి? మన పాపాలను తొలగించుకోవాలి. పాపాలు పోవాలంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా పోవాలి. ఆల్రెడీ రక్షణ పొందుకున్నాం అనుకోండి, మనం ఏం చేయాలి? మారు మనసు పొందుకుని ప్రభు నన్ను క్షమించు ప్రభు, నేను తప్పు చేశాను దేవా నన్ను క్షమించమని ప్రభు సన్నిధిలో బ్రతిమలాడితే దేవుడు ఏం చేస్తాను తెలుసు, మళ్ళీ ఆయన రాజ్యానికి మనల్ని చేర్చుకుంటాడు. లేదంటే ఏమైందంటే మన అందరం కూడా విడవబడతాం. అందుకని